రమేష్ ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. థర్డ్ ఇయర్ చదువుకుంటున్నాడు. ఆయనకి వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. అమ్మ ఇంట్లో ఉంటారు. ఒక చెల్లి అనమాట. ఇది ఒక ఫ్యామిలీ. ఏం కావాలన్నా సరే కాస్త చూసుకొని ఖర్చు పెట్టుకునే ఫ్యామిలీ అనమాట వీళ్ళు. సో, రమేష్ కూడా అంత ఎక్స్ట్రార్డినరీ ఏం కాదు చదువులో కూడా. కానీ ప్రతి ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవుతాడు. బట్ ఏమంటే కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనమాట. సో, హ్యాపీగా తిరుగుతూ ఫ్రెండ్స్‌తో అన్నీ తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ అంతా కూడా. సడెన్‌గా ఒకరోజు వాళ్ళ ఫాదర్ పిలిచి, "అరే! ఎప్పటినుంచో నువ్వు అడుగుతున్నావు కదా! నీకు ల్యాప్‌టాప్ ఇంకా బండి కావాలని చెప్పి. నాకైతే బోనస్ వచ్చింది. నీకైతే కొనిస్తాను ఈ వీకెండ్" అని చెప్పి రమేష్‌ని తీసుకెళ్ళి ల్యాప్‌టాప్ ఇంకా బండి 2 కొనిచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రమేష్. యెస్! నాన్నకు నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ వచ్చింది. నా దగ్గర ఒక బైక్ వచ్చింది. ఇంకా నేను హ్యాపీగా అయితే రోజు కాలేజ్‌కెళ్తాను దీని మీద. ఇంక నేను బస్సులో వెళ్ళను. నాన్న నువ్వు నాకు బస్ ఫీస్ కట్టొద్దు ఇంక అని చెప్పేసి రోజు బండి మీద వెళ్ళడానికి అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతాడనమాట. అట్ ద సేమ్ టైమ్ ల్యాప్‌టాప్ కూడా వచ్చింది. మంచి మంచి మూవీస్ అన్ని చూడొచ్చు. లేకపోతే ఏమైనా చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని చెప్పి చాలా రకాలుగా ఉన్నాడనమాట. అంతా చాలా బావుంది. చాలా బాగా వెళ్తుంది అంతా కూడా. సో, నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ ఓకే అని చెప్పేసి వాళ్ళందరికీ బాయ్ చెప్పి ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. రమేష్ కూడా కాలేజ్‌కెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత రమేష్‌కి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ కాల్‌లో అవతల పక్క వ్యక్తి చెప్పిన మాటలు వింటుండగానే రమేష్‌కైతే కాళ్ళు వణకడం స్టార్ట్ చేసాయి. ఏమి ఇట్లా అవుతుంది అని చెప్పి వెంటనే పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసారో ఎక్కడికి రమ్మన్నారో అక్కడికి వెంటనే వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్న కంపెనీలో కొంతమంది ఎంప్లాయీస్ కొంతమంది బయట కొద్దిగా టెన్షన్ పడుతూ కనపడ్డారనమాట. "ఏం అందరూ ఇక్కడున్నారు? ఏమైంది? ఏమైంది?" అని చెప్పి మనం లోపలికెళ్తే ఫ్యామిలీ అంతా కూడా బయటుండి కాస్త ఏడుస్తూ "రమేష్ చూడరా ఎంత దారుణం జరిగిపోయిందో" అని చెప్పి రమేష్‌తో చెప్పడం స్టార్ట్ చేశారనమాట. లోపలికెళ్లి చూస్తే వాళ్ళ ఫాదర్ ఐసీయూలో ఉన్నారు. ఆయనకి యాక్సిడెంట్ అయిందనమాట. సో, ఆయనైతే డాక్టర్స్ చెప్తున్నారు. చాలా క్రిటికల్‌గా ఉంది సిట్యుయేషన్. మేమేం చెప్పలేం 24 అవర్స్ అయితే గాని మేమేం చెప్పలేం అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పేశారు. చాలా బ్లడ్ అయితే పోయింది. ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితనమాట. ఒక్కసారిగా రమేష్ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా షేక్ అయినట్టు అనిపించింది. ఒక్కసారి కదిలినట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించిందనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి నిన్నటిదాకా అంతా బానే ఉంది కదా! హ్యాపీగా ఉంది కదా! నిన్ననే కదా నాన్న నాకు ఇవన్నీ కొనిచ్చారు. ఒక ల్యాప్‌టాప్ కొనిచ్చారు మంచిగా. మంచి బైక్ కొనిచ్చారు. హ్యాపీగా ఉన్నాం కదా! ఏంటి సడెన్‌గా ఇట్లా జరిగింది? ఎవరికో ఏదో మా ఫ్యామిలీని చూసి కుళ్ళు పుట్టింది. అందుకే ఇలా జరిగిందని చెప్పి చాలా రకాలుగా ఫీల్ అయ్యాడనమాట. రమేష్ ఇది ఇంకా మొత్తం ఇంకా అతను ఏం చేయాలో ఆ మొత్తం అంతా చేస్తున్నాడు. డాక్టర్స్ అవి తెమ్మంటున్నారు, ఇవి తెమ్మంటున్నారు అన్నీ చేస్తున్నాడనమాట. వాళ్ళైతే గాని 24 అవర్స్ అయితే గాని మేమేం చెప్పలేమని చెప్పేసి చెప్పారు డాక్టర్స్. సో, ఇంక మీరేం చేస్తారులే అని చెప్పేసి అమ్మ, చెల్లిని ఇంటికి పంపించేసి రమేష్ అక్కడున్నాడనమాట. కొంతమంది రిలేటివ్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా! కొంతమంది రిలేటివ్స్‌తో అక్కడున్నాడనమాట. కొంతసేపు అయిన తర్వాత సిట్యుయేషన్ కొద్దిగా క్రిటికల్‌గా మారినట్టుంది. డాక్టర్ రమేష్ వాళ్ళ ఒక రిలేటివ్‌ని పిలిచి పెద్దాయన్ని పిలిచి లోపలికి రండి అని చెప్పి ఒకసారి తీసుకెళ్లారనమాట. తీసుకువెళ్తుంటే లోపల ఒకసారిగా మనకి ఆ మెషిన్ పెడతారు కదా! పెట్టినప్పుడు అది ఒకసారి కొట్టుకునేది కాస్త ఒకసారి బీప్ అని సౌండ్ వస్తుంది. లాంగ్ బీప్ వస్తుంది. ఆ సౌండ్ వినగానే ఒక్కసారిగా రమేష్ గుండె ఆగిపోయినంత పనయింది. అతను చాలా సార్లు చూసున్నాడు. చాలా సినిమాలు చూసున్నాడు. అలాంటి లాంగ్ బీప్ వచ్చిందంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే అవతల పక్క వ్యక్తి యొక్క నాడి కొట్టుకోవడం, గుండె కొట్టుకోవడం మానేసింది అని చెప్పి. రమేష్‌కి అర్థమైన పరిస్థితి. ఏంట్రా భగవంతుడా! ఇట్లా జరిగిపోయింది. ఇంతవరకు బానే ఉన్నాం గదా! హ్యాపీగా ఉన్నాం గదా! ఒక్కసారిగా ఏంటి తలకిందులైపోయినట్టు అనిపిస్తుందన్నమాట రమేష్‌కంతా కూడా. సో, బయట నుంచి వచ్చి ఆ వ్యక్తి వచ్చి, "లేదు నాన్న ఇంక లేదు. ఇంక అంతా అయిపోయింది. నువ్వు అమ్మ, నాన్నకి వెళ్ళి అమ్మకి ఇంకా చెల్లికి చెప్పేసేయి" అని చెప్పి రమేష్ అయితే ఇంటికి పంపించేశారు. రమేష్ ఇంటికెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు. ఇంట్లో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. చెల్లి కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా బాధపడుతున్నారనమాట. ఏంటి అని చెప్పి. రమేష్ అయితే చెప్పలేదు. ఆ రోజు రాత్రికి అతను చెప్పలేదు ఏం జరిగిందో. సరే నెమ్మదిగా పొద్దునయ్యాక చెప్దాంలే అని చెప్పి. ఆ రోజు రాత్రి గడిచింది. పొద్దున్న విషయం అందరికీ తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇంక మొత్తం జరగాల్సిందంతా జరిగింది ఆ రోజున. ఇంటికి తీసుకొచ్చారు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేశారు. అయిపోయిందనమాట ఒక్కసారిగా. రమేష్ కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. ఏంటి ఇలా జరిగిపోయింది ఒక్కసారిగా? ఒక వారం, 10 రోజుల క్రితం వరకు మా లైఫ్ ఎలా ఉంది. ఒక్కసారిగా ఎలా మారిపోయింది. దానితోటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే కొంతమంది రిలేటివ్స్ కానీ, దూరపు రిలేటివ్స్ కానీ, లేకపోతే అసలు వాళ్ళ మొహం ఇంతవరకు చూడని వాళ్ళు కూడా కొంతమంది ఇంటికొచ్చి, "ఏయ్! మీ నాన్న మా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాడు. నువ్వు మాకు అర్జెంట్‌గా ఆ డబ్బులంతా తిరిగి రీపే చేయాలి. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని" చెప్పి బెదిరించి అయితే వెళ్లారు కొంతమంది ఈ కాలంలోనే, ఈ గ్యాప్‌లోనే. రమేష్‌కి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళని ఎప్పుడు చూసి కూడా లేడన్నమాట. వాళ్ళ మదర్‌ని అడిగితే ఆవిడ కూడా నాకేం తెలీదురా మొత్తం అంతా కూడా మీ ఫాదర్ చూసుకునేవాళ్ళు. అసలు వాళ్ళని ఎప్పుడు నాకు తెలీదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానన్న విషయం కూడా నాకైతే ఎప్పుడు చెప్పలేదని చెప్పి ఆవిడ చెప్తున్నారన్నమాట. కానీ ఆవిడకి తెలుసు. కొంతమందికైతే వాళ్ళ ఫాదర్ డబ్బులిచ్చారు. కొంతమందికి సాయం చేశారు అని చెప్పి. కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఎంత ఇచ్చారనేది ఆవిడకి సరిగ్గా తెలీదనమాట. సో, రమేష్ కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటున్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది అసలు ఒక్కసారిగా? ఒక్కసారిగా లైఫ్ అనేది అప్‌సైడ్ డౌన్ అయిపోయింది అతనికి. ఏం అర్థం కావట్లేదు. అంతవరకు హ్యాపీగా ఫ్రెండ్స్‌తో పార్టీస్ అన్నీ చేసుకునే రమేష్ ఒక్కసారిగా అతను ఆలోచించుకుంటూ కొంతకాలం అయిందనమాట. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి అంత ముందు వరకు ఎలా ఉండేది అతని లైఫ్? తర్వాత ఎలా మారిందని చెప్పి ఒకసారి ఆలోచించుకున్నాడనమాట. ఒకసారి కూర్చొని.
అంతకుముందు వరకు ఏదైనా పార్టీస్ అయ్యాయి. లేకపోతే తన బర్త్‌డే పార్టీ అయితే ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళడము, బయట వాళ్ళందరికీ పార్టీలివ్వడం. ఈ విధంగా చాలా ఎంజాయ్ చేసేవాడనమాట. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ పార్టీలకి వెళ్ళి, ఆ విధంగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం కన్నా, ఇంట్లో అమ్మతోటి, ఇంట్లో చెల్లితోటి ఉండడమే రమేష్‌కి చాలా మంచి ఆనందాన్ని ఇస్తుందనమాట. వాళ్ళతో ఉండడమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. వాళ్ళతో కూర్చొని డిన్నర్ తినడము, వాళ్ళతో కూర్చొని లంచ్ చేయడమే అతనికి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందనమాట. అతను అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. తనలో తను ఆలోచించుకుంటున్నాడనమాట. ఏం జరిగిందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రకంగా కేర్‌లెస్‌గా ఉండేవాడు ఇదివరకంతా కూడా. ఏమైనా నాన్న చూసుకుంటారులే, నాన్న ఇస్తారు కదా డబ్బులన్నిటికి. నాన్న చూసుకుంటారులే, అమ్మ చూసుకుంటుందిలే. మనకేమైనా కావాలంటే ఇంటికి ఏ టైంకొచ్చినా పర్వాలేదు అమ్మ ఏదైనా పెడుతుంది. తినేసి హ్యాపీగా పడుకోవాలి, చదువుకోవాలి, కాలేజ్‌కెళ్ళి సంథింగ్ ఏదో నేర్చుకొని మళ్ళీ ఇంటికి రావాలి. మనకేమైనా కావాలంటే నాన్న చూసుకుంటారు అన్న ధైర్యం ఉండేది ఇదివరకు. ఇప్పుడు అలా లేడు. ఇదివరకు చాలా కేర్‌లెస్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఏదైనా సరే చాలా ఎక్కువ పట్టించుకోవడం మొదలుపెడుతున్నాడనమాట. అండ్ నెక్స్ట్ పాయింటొచ్చి ఆయన ఏదైనా సరే ఒక అన్నెసెసరీ ఐటెమ్ మీద స్పెండ్ చేయడం చాలా తగ్గించేసాడనమాట. ఇదివరకు ఏమైనా కావాలి, లేపోతే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి, బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలంటే వెంటనే కాస్ట్‌లీ గిఫ్ట్ అమ్మా, నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కొనడం ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు. ఇప్పుడేమంటే అసలు, అసలు మనకు అవసరమా? అసలు మనకు అవసరం లేని దాన్ని గనక మనం కొనుక్కుంటూ వెళ్ళామంటే అవసరమైనవి ఏమైనా తర్వాత అమ్ముకోవాల్సొస్తుందేమో అని చెప్పి ప్రతీది కూడా చాలా చూసి, చూసి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడనమాట. ఏం చేయాలన్నా సరే. ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు. అవసరమైతేనే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, లేకపోతే లేదనమాట. ఎందుకంటే మరి ఉన్న సేవింగ్స్ అవే కదా! సో, ఈ విధంగా అయితే స్పెండింగ్ కూడా చాలా తగ్గించేసాడనమాట. నెక్స్టొచ్చి బయట నుంచి అసలు ఫుడ్ ఆర్డర్స్ చేసుకోవడం ఎట్లాంటి మాక్సిమం తగ్గించేసాడు అంతా కూడా. అంతా కూడా హ్యాపీగా ఇంట్లోనే ఉండి అమ్మకి సాయం చేస్తున్నాడు. అమ్మ ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా ఇష్టంగా తింటున్నాడనమాట అంతా కూడా. సో, ఇదొకటి కూడా గమనించాడనమాట. ఏంటి ఇలా జరిగింది? ఇదివరకు ఇలా లేను కదా! అని చెప్పి అనుకుంటున్నాడనమాట ఇదంతా కూడా. తర్వాత అతనికి అంత ముందు వరకు కూడా యావరేజ్‌గా ఉండే స్టూడెంట్ అతను. ఒకసారిగా అతనికేమంటే స్టడీస్ నేను చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా మీద డిపెండ్ అయ్యి ఇద్దరు వ్యక్తులున్నారు. మా అమ్మని నేను చూసుకోవాలి. అలాగే మా చెల్లిని కూడా చదివించుకోవాలని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు యాడ్ అయిందనమాట. నేను చదువుకోవాలని చెప్పి ఒక రకంగా ఎక్కువ కష్టపడుతున్నాడు. చదువుకోవడానికి ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎక్కువ సమయం ఎప్పుడు కూడా ఏదో ఫోన్‌లో ఏదో మాట్లాడడం, పిచ్చాపాటీ మాట్లాడడం, లేకపోతే టీవీ చూడడం ఇటువంటివి తగ్గించేసి చదువుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు అతని ఒకటే ఎయిమ్ అనమాట. చదువుకోవాలి. బాగా మంచి మార్కులతో ఇంజినీరింగ్ పాస్ అవ్వాలి. ఒక మంచి జాబ్ అయితే తెచ్చుకోవాలి. అమ్మని, చెల్లిని చాలా చూసుకోవాలి. ఇది మాత్రం మైండ్‌లో రన్ అవుతోంది అతనికి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ అమ్మతో గాని, వాళ్ళ అమ్మగారితో గాని, వాళ్ళ చెల్లితో గాని ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడిందనమాట. ఎందుకంటే వాళ్ళకిప్పుడు తన అవసరం అన్నమాట. తనకి వాళ్ళ అవసరం ఎంతుందో, వాళ్ళకి తన అవసరం ఇంకా ఎక్కువుందనమాట. ఇప్పుడు ఆయనే ఫ్యామిలీకి పెద్ద దిక్కులా మారాడు. ఆయనే ఏదైనా చేయాలన్నమాట. సో, ఈ విధంగా ఒక మంచి బాండ్ అయితే అతనైతే ఏర్పరచుకున్నాడనమాట. అంతకుముందు వరకు కూడా ఏదో ఫ్రెండ్స్ తోటో, లేపోతే ఎవరైనా కనబడితే వాళ్ళతోటి వెళ్ళడం, అలా చేయడం. ఇంట్లో వాళ్ళంత కేర్ చేయకపోవడం, వాళ్ళేమన్నా మాట్లాడితే సర్లే వాళ్ళు చూసుకుందాంలే అని చెప్పేసి ఒక రకంగా ఉండడం, ఇవన్నీ చేస్తుంటాడు. ఇప్పుడు అలా కాదు. అతని ప్రయారిటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే అయ్యారనమాట ఇప్పుడు. సో, ఈ విధంగా వాళ్ళతోటి ఎక్కువ టైం గడుపుతున్నాడు. వాళ్ళతో ఒక మంచి బాండ్ అయితే ఏర్పరచుకున్నాడనమాట. అలానే కెరీర్ యాస్పిరేషన్స్ కానీ, లేకపోతే కెరీర్‌లో ఏం చేయాలి? ఎటువంటి వాటి మీద ఒక మంచి అవగాహనతో ఉన్నాడన్నమాట ఇప్పుడు. ద సేమ్ టైమ్ ఏదన్నా ఒక హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి. లేకపోతే ఏదైనా ఉన్నాయి. ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇదివరకు ఫ్రెండ్స్‌తో ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడన్నమాట. అరే! ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఆఫీస్‌లో ఈరోజు కాలేజ్‌లో ఏం జరిగిందో తెలుసా? ఆ సార్ ఏమన్నాడో తెలుసా? వీళ్ళేమన్నారో తెలుసా? అని చెప్పి గంటల తరబడి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ కూడా వచ్చి వాళ్ళ మదర్ తోటి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ చెల్లితో కూడా చెప్తాడన్నమాట. సో, ఈ విధంగా మంచి రిలేషన్‌షిప్ అయితే మెయింటైన్ చేసుకున్నాడు. అలానే ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అతనికి ఒక విషయం అయితే అర్థమైందన్నమాట. ఎవరైతే వీళ్ళ ఫాదర్ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి, "బాబు ఇదిగో మీ ఫాదర్ మాకింత హెల్ప్ చేశారు. ఆయన మాకింత డబ్బిచ్చారు. ఆయన ఇప్పుడు లేరు కాబట్టి మా ధర్మంగా మేమైతే వచ్చి ఈ డబ్బు మీకైతే ఇస్తున్నాము. ఇదైతే మీకు ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సారీ లేట్ అయింది" అని చెప్పి ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక మాట కూడా చెప్పలేదు. కానీ ఎవరైతే వీళ్ళకి డబ్బిచ్చారో వాళ్ళు మాత్రం ప్రతి నెల రోజులకోసారి రావడము, ఆ డబ్బులు తీసుకోవడం, గొడవ పడడం, సంథింగ్ ఏదో చేయడం, రచ్చ రచ్చ చేయడం, సంథింగ్ ఏదో చేస్తారనమాట. అతనికి ఒక విషయం అయితే అర్థమైందనమాట. ఓకే. మనం ఎవరికన్నా ఇచ్చామంటే మాత్రము దాన్నెవరు గుర్తుపెట్టుకోరు. కానీ మనకెవరైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారన్న విషయం అయితే చాలా బాగా అర్థమైంది రమేష్‌కి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ట్రూ ఫ్రెండ్స్ ఎవరనేది రమేష్‌కి ఈ కాలంలో చాలా బాగా అర్థమైందనమాట. అంతకుముందు వరకు వందల మంది ఫ్రెండ్స్ ఉండేవారు. చాలా బాగా హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. ఏదైనా వచ్చిందంటే ఒక 100 మంది గ్యాదర్ అయిపోవడం. చాలా హ్యాపీగా ఉండడం. ఏదైనా ఒక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడంటే దానికి ఒక 100, 200, 300 లైక్స్ రావడం అట్లంతా ఉండేది. ఇప్పుడు రమేష్‌కి వాటి పక్కకు పోకపోగా ఒకళ్ళో ఇద్దరో మాత్రం మిగిలారనమాట రమేష్‌తో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. అతనికి అర్థమైంది. ఓకే. వీళ్ళందరూ కూడా నా స్నేహితులని నటించేవాళ్ళం కానీ, నా నిజమైన స్నేహితుడు కాదు అని చెప్పి రమేష్‌కైతే అర్థమైందనమాట. ఆ ఒకళ్ళో ఇద్దరో కూడా ఎలా ఉంటారంటే వచ్చి, "రమేష్ నువ్వు కంగారు పడకు. నీకేమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాం. నువ్వు మాతో ఎప్పుడు కూడా ఉండాల్సిన పని లేదు. నీకెప్పుడైనా కుదిరినప్పుడు ఫోన్ చెయి." అటువంటి రిలేషన్‌షిప్ అయితే బిల్డప్ చేసుకున్నాడనమాట. అటువంటి ట్రూ ఫ్రెండ్స్ అయితే రమేష్‌కి తెలిసారనమాట ఇప్పుడు. ఓకే. వీళ్ళతో నేను మాట్లాడకపోయినా పర్వాలేదు. వీళ్ళకి నేనేం చేసినా చేయకపోయినా పర్లేదు. వీళ్ళెప్పుడు నాతో స్నేహం అనేది కంటిన్యూ చేస్తారన్న విషయం రమేష్‌కైతే అర్థమైందనమాట. అట్ ద సేమ్ టైమ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏమంటే ఇండిపెండెంట్‌గా ఒకరి దగ్గర చేయి చాచకుండా సాధ్యమైనంత వరకు రమేష్ ఉండడం అయితే నేర్చుకున్నాడు ఒకళ్ళ దగ్గర.
ఏదైనా ఇంక అత్యవసరం ఇంక ఇది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సహాయం కావాల్సినప్పుడు మాత్రమే ఎవరినైనా వెళ్లి అడుగుతున్నారు తప్పితే, ఏదైనా పనుంది, ఇంట్లో ఏదైనా పనుంది, ఏమైనా చేయాలి, నా వల్ల ఏదైనా అవుతుందంటే అతనే కూర్చొని చేసుకుంటున్నాడు ఆ పని. వేరొకళ్ళని అడగకుండా అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అతను తెలుసుకుందేమంటే సమయానికున్న విలువ అతను గ్రహించాడన్నమాట రమేష్. ఒకసారి ఆలోచించుకున్నాడు. నాన్నతో గడిపిన అందమైన మూమెంట్స్ గాని, లేకపోతే అటువంటి టైంలో హ్యాపీగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా అటువంటి మూమెంట్స్ అన్ని కూడా అవన్నీ తలుచుకున్నప్పుడల్లా కూడా అతనికి సమయం విలువ ఎప్పుడు గుర్తుకొస్తుండేదన్నమాట. ఆ టైంలో నేను ఇంకా మోర్ రెస్పాన్సిబుల్‌గా ఉంటే ఇప్పుడు ఇంకా మంచి పొజిషన్‌లో ఉండేవాడిని. మా అమ్మ, చెల్లిని నేను ఇంకా చాలా బాగా చూసుకునేవాడిని అని చెప్పి ఎప్పుడూ ఒక రకమైన రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆగిపోడు. దానికి ఏం చేయాలో, ఏం చేస్తే ఫ్యూచర్‌లో అలా ఉండకుండా ఉంటాడో దాని వైపుగా అడుగులేస్తున్నాడన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అతని జీవితంలో గమనించిన లేకపోతే నేర్చుకున్న పెద్ద పాఠం ఏంటంటే ఇతరుల నుంచి ఏది కూడా నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు ఎవరి నుంచి కూడా. ఎస్పెషల్లీ నీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి నువ్వెప్పుడు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నీ వంతు ప్రయత్నం నువ్వు చెయి. తర్వాత జరిగితే జరుగుతుంది. లేకపోతే లేదు అన్న కంక్లూజన్‌కైతే అతనొచ్చాడన్నమాట. అతని వైపు నుంచి అతను ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అన్నీ కూడా చేస్తున్నాడన్నమాట. సో, ఈ విధంగా అతనైతే ఒక్కసారిగా లైఫ్ ఒక సంవత్సరంలో రమేష్ లైఫ్ అనేది అలా టర్న్ అయిపోయింది ఒక్కసారిగా. అప్‌సైడ్ డౌన్ కాస్త ఒక్కసారిగా మళ్ళా పాజిటివ్‌గా, నెమ్మదిగా అతను సక్సెస్ వైపు అయితే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇటువంటి సిట్యుయేషన్ మనలో చాలా మంది ఫేస్ చేసుంటాం. ఏదో ఇంట్లో ఎవరికో ఏదో అయిందనే కాదు. సపోజ్ అంతవరకు కూడా మనం హ్యాపీగా ఇంట్లో ఉంటాం. ఏం కావాలన్నా సరే ఇంట్లో వాళ్ళు అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు. ఒక్కసారిగా మనకేదో జాబ్ ఎక్కడో వస్తుంది. విదేశాల్లో వస్తుందా? లేకపోతే పక్క రాష్ట్రాల్లో వస్తుందా? లేకపోతే ఇంకెక్కడో వస్తుంది. ఒక్కసారిగా అయిన వాళ్ళని మొత్తం అందరిని వదిలేసి, ఆ ఊరిని మొత్తం అంతా వదిలేసి, వేరే చోటుకి వెళ్ళిపోయి, మనమైతే అక్కడ మనం ఓన్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండడం అయితే స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనకు ఆ విషయాలన్నీ తెలుస్తాయన్నమాట. ఓకే. ఓహ్! ఇంత కష్టం ఉంటుందా? ఇంత కష్టం ఉంటుందా? వేరే చోట ఎవ్వరు మనకు తెలియని చోట ఉండాలంటే ఇంత కష్టం ఉంటుందా? మన పనులు మనం చేసుకోవడం అంటే ఇంత కష్టంగా ఉంటుందా? అని జెప్పి, ఆ కష్టం కాస్త నెమ్మది నెమ్మదిగా రెస్పాన్సిబిలిటీగా మారి, ఆ చేయడంలోనే ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్‌మెంట్ మనకైతే అర్థమవుతుందన్నమాట. మోర్ ఓవర్ టైమ్ మనం ఎట్లా మారతామంటే, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వచ్చే ఆనందం, ఒకళ్ళకి ఇస్తున్నప్పుడు ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇదివరకు మనం ఏమైనా కావాలనుకుంటే వెంటనే సరే అమ్మ, నాన్న ఏదైనా కొనిచ్చేస్తారు. ఆ టైంలో చాలా బాగుంటుంది మనకి. అదే అనుభూతిని మనం కొద్దిగా పెద్దయ్యి, మనకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చి, మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు మనం సేమ్ అదే ఫీల్ అవుతాం అన్నమాట. నాకప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. అందుకని కదా చిన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏదైనా కావాలన్నప్పుడు అమ్మ, నాన్న మనకు అది కొనిచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో, అమ్మ, నాన్న అంతకన్నా ఆనందంగా ఫీల్ అవుతుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చాం. అటువంటి ఆనందాన్ని ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారన్నమాట. సో, ఈ విధమైనటువంటి మార్పనేది ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతుందనమాట. చాలా మంది ఈ విధంగా ఫీల్ అవుతుంటారు. ఏదో వాళ్ళ జీవితంలో ఏదో సంథింగ్ ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలనే కాదనమాట. ఏదైనా వాళ్ళ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సమయం విలువ గాని, జీవితం విలువ గాని, గడిచిపోయిన కాలం విలువ గాని ఖచ్చితంగా వాళ్ళకైతే తెలుస్తాయన్నమాట. ఈ విషయం ద్వారా నువ్విన్ని చెప్తున్నావు కదా! నువ్వేం చేసావు అని చెప్పి మీరు ఖచ్చితంగా అడగొచ్చనమాట. నేను కూడా ఎంతో సమయాన్ని వృధా చేశాను. విలువైన సమయాన్ని ఖచ్చితంగా చాలా వృధా చేశానన్నమాట. బట్ దాని నుంచి నేను బయటపడగలిగాను. బయటపడి ఎంతో కొంతవరకైతే ఆ యొక్క నష్టాన్నయితే పూడ్చుకోగలిగాననమాట. సో, యాస్ ఆఫ్ నౌ ఒక మంచి పొజిషన్‌లో అయితే ఉన్నాను. సో, ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, దయచేసి మీరెవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో, మీ సమయాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోవద్దనమాట. అట్ దిస్ మొమెంట్‌లో మీరేం చేయగలుగుతారో దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయండి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెంచుకోండి. మీరేం చేయగలుగుతారు? అదంతా మాక్సిమం మీరే చేయడానికైతే ట్రై చేయండనమాట. ఎక్కువ ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా, ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ద సేమ్ టైమ్ మీకు అత్యవసరం అవతల పక్కోళ్ళ హెల్ప్ తీసుకోవడం అనేది అత్యవసరం. మీరు తీసుకోవాలి. వాళ్ళ పని లేకపోతే, వాళ్ళ హెల్ప్ లేకపోతే మీరు చేయలేరనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. హెల్ప్ తీసుకోండనమాట. సో, ఇవైతే చూడండనమాట. ద సేమ్ టైమ్ మీ టైంకి మీరు చాలా వాల్యూ ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలుసుకోండనమాట. జీవితం ఎప్పుడు ఎవరికెలా మారుతుందో ఎవరికీ చెప్పలేమనమాట. ఎవరం చెప్పలేం. ఎలా మారుతుంది? ఏం చేయాలి? అని చెప్పి ఎవరం చెప్పలేమనమాట. సో, దేనికైనా సరే రెడీగా ఉండండి. ఒకవేళ నిజంగా అడ్వర్స్ సిట్యుయేషన్ వచ్చింది మీ లైఫ్‌లో. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దాని నుంచి ఎలా బయటకి రావాలని చెప్పి మీ ఆలోచనలో ఉండాలి తప్పితే, అయ్యో! నాకింత పెద్ద కష్టం వచ్చేసింది. ఇంక నేను అంతే నా పని అయిపోయింది. నేను ఇంకేం చేయలేనని చెప్పి కూలబడిపోద్దనమాట ఎప్పుడు కూడా. ఖచ్చితంగా మీకేదైనా సమస్యొచ్చిందంటే, ఆ సమస్య నుంచి బయటికి రాగలిగే సామర్థ్యం కూడా మీలోనే ఉంటుంది. మీరు కొద్దిగా మీలో ఒక్కళ్ళే కూర్చొని ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే సమస్యకి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుందనమాట. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో, మీ సమయానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎంత వీలైతే అంత త్వరగా అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.